ఇందాక మీరు మాట్లాడినట్టు ఎవరైతే గోవింద సేవ తెలుసమ్మా, ఆమె సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది గురుగారు. అట్లనే చాలా విషయాలు మాట్లాడుతుంది. అటువంటి మనిషి ఇంకొక స్త్రీ గురించి జుగుప్సగా మాట్లాడొచ్చా? అయితే తప్పుపట్టి మాట్లాడొచ్చా? సందేహం ఏంటంటే హిందుత్వం గురించి మాట్లాడుతుంది, మన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు మరి నువ్వెందుకు ఆ విధంగా లేవు? బొట్టు మాత్రం పెట్టుకుంటుంది, తను పొడుగు బొట్టు పెట్టుకుంటుంది, కానీ వేషధారణ అనేది ఉంటుంది కదా. మరి నువ్వెందుకు చీరలు సాంప్రదాయబద్ధంగా? ఆమె అన్నది కదమ్మా, చెప్పేవి శ్రీరంగ నీతులు దూరే దొమ్మరు గుడిసెలు అని. తను కూడా అట్లనే ఉండాలి కదా, ఎందుకు ఉండాలి? ఆమె చెప్పిందే చేస్తోంది కదా. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరే దొమ్మరు గుడిసెలు అని సామెత ఉందమ్మా, అందరికీ ఆమె చెప్తోంది. మరి వైష్ణవాచారాన్ని పాటిస్తోందా? వైష్ణవాచారం పాటిస్తే అసలు ఆడది మోహం బయటికి చూపకూడదు, గుమ్మం దాటి బయటికి రాకూడదు. నువ్వు అందరికీ కనబడుతున్నావుగా, ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, తప్పు కదమ్మా. గరికపాటి ఏమన్నా చిన్న వ్యక్తి? ఎన్ని లక్షల మందికి తన ప్రవచనాలతో ఒక తెలియని ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఆలోచనని ఇంతమందిని పెంచాడు. ఆయన పిచ్చోడా? కేంద్రం ఆయనకి పద్మశ్రీ ఊరికే ఇచ్చిందా? అందంగా ఉంటారు, పట్టువస్త్రాలు కడతారు, చాలా బేషక్గా ఉంటారని ఇచ్చిందా? కాదమ్మా, అపరజ్ఞాన పుత్రుడు, సరస్వతీ పుత్రుడు. అయితే ఇంకొక ఆవిడ కూడా తన మొదటి భార్య నేనే అని చెప్పేసి ఆమె కూడా కొన్ని వీడియోలు కూడా తీస్తుంది. ఆమెకి మీరు ఏం చెప్తారు గురుగారు? అంటే ఇక్కడ ఒక మాట చెప్పనా? ఒకటి, గరికపాటి గారి ప్రవచనాల గురించి, గరికపాటి గారి భాషా కోవిదం గురించి, గరికపాటి యొక్క జ్ఞాన సముపార్జన గురించి, గరికపాటి గారి యొక్క ఈ సభల గురించి, అష్టావధానాల గురించి, వీటి గురించి సమాజంలో అందరికీ తెలుసు. వాటి గురించి మనం మాట్లాడుకుంటే ధార్మికం బాగుంటుంది, పద్ధతిగా ఉంటుంది. ఆయన వ్యక్తిగతమైన జీవితాన్ని ఇలా అందరి ముందు తీసుకొచ్చి ఏమిటమ్మా సాధించేది చెప్పు? రైట్, ఇది కూడా చెప్తున్నా. ఆయనకి గతంలో ఏముంటే మనకెందుకు, ఎక్కడికి వెళ్తే మనకెందుకు? ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తూనే వచ్చారు. ఆయన జీవితంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆయన ఒక మనిషి యొక్క వ్యక్తిగతమైన జీవితం గురించి మాట్లాడడానికి అసలు ఆమెకు అర్హత లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆకాశం మీద ఉమ్మేసింది. ఇవాళ అందరూ ఆమెను అదే పని చేస్తున్నారు. తప్పమ్మా. ఏ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగతమైన జీవితంలోనూ మనం తొంగి చూసి దాన్ని మనం ఎన్కాష్ చేసుకోవాలనే ఆలోచన చేయకూడదు, మనకు అనవసరం. సమాజానికి గరికపాటి ఏమిటి? ఈ కోణంలో ఏదన్నా పొరపాటు ఉంటే చెప్పు, తప్పు ఉంటే చెప్పు. నేను చెప్పానమ్మా, గరికపాటి గారు ఎప్పుడైతే ఆయన పుష్ప గురించి మాట్లాడారో అప్పుడు నేను వెంటనే మాట్లాడా. పుష్ప స్మగ్లరు ఇలాంటి వాడు హీరోగా చూపించడం ఏంటి అని ఆయన అన్నప్పుడు, అయ్యా మహానుభావ, సినిమాని సినిమాగా చూడు, ఇంకోలా చూడకు. మరి ఆ రోజు రావణాసుడు పోయి సీతనెత్తుకు వచ్చాడు, ఎందుకు ఖండించలా అందరూ? గజ దొంగ అనే ఎన్టీఆర్ సినిమాలో బంగారాన్ని దొంగిలించాడు, ఎందుకు చెప్పలా? మోసగాళ్ళలో నటశేఖర కృష్ణ అందరితో కలిసి కౌబాయిలాగా నిధులు తొలగించాడు, ఎందుకు చెప్పలా? ఒక సినిమాలో ఏదో వజ్రాన్ని కాజేస్తున్నట్టు చెప్పారు, అమ్మ కథానాయకుడు దొంగ, ఇది తప్పు కదా అని ఎందుకు చెప్పలా? అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు అని ఆయన్నే అడిగా. నాకు సమాధానం రాలేదు, కానీ అడిగా నేను. సినిమాని సినిమాగా చూడండి, వినోదం అంతే, ఎవరిని తప్పు పట్టకూడదు. అలాగే ఇప్పుడు గరికపాటి గారి వ్యక్తిగతమైన జీవితం గురించి మనం మాట్లాడుకోవడం అధర్మం, తప్పు, మాట్లాడకూడదు, చాలా తప్పు. ఆయన భార్య కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అది ఆయన వ్యక్తిగతం. మనకి తెలుసా? మనం చూసామా? మన పక్కన జరిగిందా? మన కళ్ళతో చూసామా? చెవులతో విన్నామా? నోరెత్తి మాట్లాడడానికి ఏమీ తెలియదు. ఆమె ఎవరితో పెట్టిందంట, ఆమె ఎవరితో మాట్లాడిందంట అని అందరూ మాట్లాడడమే. ఈ మహాపాతకం అంతా ఒక మనిషి వల్ల మొదలైంది. ఊరుకుంటాడా భగవంతుడు? ఊరుకుంటాడా? ఇవాళ కాకపోతే అమ్మా లెక్క రాస్తూనే ఉంటాడు పైన, ప్రతి దానికి కౌంటబులే, సమాధానం వచ్చి తీరుతుంది దానికి ఏదో ఒక రోజు. ఆ చేసిన పనికి వచ్చి తీరుతుంది. నేను ఆ ఆడపిల్ల కూడా నా బిడ్డగానే భావిస్తా. నన్ను విమర్శించిన ఓసి పిచ్చి తల్లి అన్న. మళ్ళీ మొన్న చెప్పారు, గురుగారు మీరు అన్నట్టు బ్రహ్మానందం గారి బొమ్మ తీసేశారు, అమ్మయ్యా అనుకున్నా. నా వాయిస్ పెట్టి బ్రహ్మానందం గారిని పెట్టడం ఏమిటమ్మా నా బొంద? 1000 సినిమాల పైన చేశాడు, డాక్టరేటు, అద్భుతమైన తెలుగు లెక్చరరు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎంతోమందికి హాస్యాన్ని పండించిన అపర చక్రవర్తి,
అటువంటి మనిషి బొమ్మ నా వాయిస్కు పెట్టి ఆయన అవమానించడం ఏంటమ్మా, తప్పు కదమ్మా. అందుకే అన్న నా బొమ్మ తీసి ఆ బొమ్మ తీసి నా మొహం పెట్టుకోవమ్మా అన్న. ఆ ఫోన్ కూడా ఇలా స్లైడ్లో పెట్టింది, నేరుగా చూపించి చావచ్చుగా, నేను తెలుస్తాగా అందరికీ. నా బొంద ఏముంటుంది ఇందులో? అయితే రాళ్ళేసి కొడతారు, లేదా పువ్వులేసి దండేస్తారు. ఈ రెండింటికన్నా ఏమైనా అవుతుందా? మహా అయితే వెనక నుంచి వాడు పొడుస్తాడు, ఇంతేగా, ఇంత మించి ఏం కాదుగా. దీనికి మళ్ళీ ఎడిటింగ్లు, ఆ బ్రహ్మానందం ఫోటో పెట్టడాలు, నా వాయిస్ పెట్టడాలు, ఈయనట ఆయనట నా పిండాకుడట. ముహూర్తం లేకుండా ప్రయాణమే అభమే. కొన్ని వందల కోట్ల సినిమాలు ఎలా చేస్తారమ్మా? ముహూర్తపు షాట్ అని పెడతారుగా, అంటే ముహూర్తం చూస్తున్నట్టేగా. ఆ పొరపాటు అక్కడ జరిగింది కాబట్టే అంత అనర్థం. నేను ముందే చెప్పా, ఈ కర్మ ఉగాది వరకు వెంటాడుతూనే ఉంటుంది అని అన్నా. నవంబర్ 3వ వారంలో జరుగుతోందిగా. గురుగారు ఇంకో మాట కూడా మీరు మాట్లాడారు, పుష్ప 2 సినిమా ఏదైతే జరిగిందో బలి కోరుతుంది అని చెప్పేసి ముందే చెప్పాను. అది మీకు ఎలా అనిపించింది గురుగారు? నిన్న ఫోన్ చేసినప్పుడు నువ్వు నీకు ఎలా చెప్పాను చెప్పమ్మా. అంటే నా మాట విని ఏమన్నా సరే నీ మాట వింటే నాకు ఆ విద్యలు, తాంత్రిక విద్యలు రావమ్మా. ధ్వనిని పట్టుకొని కళ్ళలో కన్నురెప్ప వెంట్రుకలు పట్టుకొని, నాకు ఇవన్నీ తెలియవమ్మా. తెలిసింది నారసింహుడు, నా నాన్న నా యందు ఉంటాడు, నాతోటి ఉంటాడు. నా నాన్నని అడిగితే తప్పక చెప్తాడు. ఆయన చెప్పేదాకా ఆగుతా. నువ్వు నిన్న ఒక్క మాట మాట్లాడావు, ఒక టక 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 నీ బాల్యం నుంచి మొత్తం చెప్పా. ఒక్క క్షణం నువ్వు ఆగిపోయావు, నోట మాట రాలా, కళ్ళెంబడ నీళ్ళు వచ్చినాయి, ఎమోషనల్గా ఫీల్ అయ్యావు. ఇదంతా ఎలా సాధ్యం? నా నాన్న వల్ల సాధ్యం, నా నాన్న నారసింహుడి వల్ల సాధ్యం. అంతకు మించి నా దగ్గర ఏం లేదమ్మా. ఇదంతా సీతమ్మ తల్లి నాకు ఇచ్చిన ఆశీర్వచనం, ఇంకేముందమ్మా నా దగ్గర. అట్లనే గురుగారు చాలా మంది ఇప్పుడు హైందవ ధర్మం, సనాతన ధర్మం, హిందుత్వం అని చెప్పేసి మస్తు మంది మాట్లాడుతున్నారు. అయితే ఇందులో ఈ మాటల కన్నా ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది గురుగారు. అదేంటంటే ఇక్కడే హైదరాబాద్లో జరిగిన ఒక దేవాలయం గురించి, అర్ధనారీశ్వర దేవాలయం. అక్కడ ఒక మహిళ 4 సంవత్సరాల నుంచి వెళ్ళి ఋతుక్రమం అప్పుడు కూడా దేవుడికి చేయాల్సిన సేవలు తను చేస్తూనే ఉంది. తను ఒక వీడియో ద్వారా నేను ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది. అంటే ఒక ప్రశ్న అడిగితే నేను ఇలా చేస్తున్నా, అయినా దేవుడు ఎక్కడ చెప్పలేదు, ఇది నేచర్, దేవుడు ఇచ్చిండే, ఇందులో తప్పేం లేదు, మరి ఎక్కడైనా తప్పను అంటే ఏ గ్రంథంలోనే ఉంటే నాకు చెప్పండి అని కూడా ఆమె చెప్పడం జరిగింది. కానీ దీని మీద గురువుగారు ఎంతమంది వాళ్ళకి నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. ఇంతకీ ఋతుక్రమంలో ఆడవాళ్ళకి దేవుడి సన్నిధిలో మాకు స్థానం లేదంటారా? మేము వెళ్ళకూడదు, అసలు ఏంటంటారు? చాలా మంచి ప్రశ్నమ్మా. మంచి, మీ భాషలో మంచి కంటెంట్, ఇది మంచి కంటెంట్ మా. నేను ఒకటి అడుగుతా, ఒకానొకనాడు ఈ ఋతుక్రమం అనేది ఉన్నప్పుడు ఆ మనిషిని చూసేవాళ్ళు కాదు, 4 గోడల మధ్యలో పెట్టేసేవాళ్ళు. ఒకానొక టైంలో చూస్తే మహాపాతకాలు అంటుకున్నట్టుగా అన్నం భోజనం కూడా తలుపు తీసి అలా తోసి పెట్టేవాళ్ళు. ఋతుక్రమం అనేది తమిళనాడులో ఒక అమ్మవారికి, ఇక్కడ ఒక అమ్మవారికి ఆ సమయం ఇక్కడ ఉంది అని చూపించిన దాఖలాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఆలయంలో ఇలా జరుగుతున్నాయి అమ్మవారికి అని ఎవరో, నేను కూడా చూసా. సరే, అది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు ఆ మనిషి అలా చేయడం తప్పు. సరే, ఈ రోజు నుంచి చెప్తున్నా, ఆ సమయంలో మీ మొగుడికి, పిల్లలకి అన్ని పక్కన పెట్టేయండి, మహాపాతకం అది కూడా. మరి భర్తకి వండి పెట్టడం, బిడ్డలకి వండి పెట్టడం కూడా తప్పే కదమ్మా. ఆదిదేవుడైనా అమ్మవారైనా ఇలా చెయ్యి నీకు చెప్పారా, ఇలా చెయ్యకు అని చెప్పారా నీకేమన్నా? ఇక్కడ నేను ఇప్పుడు నన్ను కూడా బండబూతులు మొదలు పెడతారు, నన్ను కూడా తిడతారు. తిడితే తిట్టుకొని, అమ్మ ఒక్క మాట చెప్పనా, ఇలాంటి విషయాల్లో దున్నపోతు మీద వాన పడ్డట్టు బతకాలరా సీతమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది. ధర్మం కోసం నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటలో నిజం తప్ప నీ క్షేమం ఉండకూడదు అంది. అంటే ఏమిటి? నీ క్షేమం అంటే స్వార్థం, నిజం అంటే అగ్నికణం, అలా ఉండాలిరా అంది. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఆవిడెవరో చేసింది, మనకి తెలియదు, 4 ఏళ్ళుగా చేస్తోంది. ఇప్పుడు ఆమెకు ఒక డౌట్ వచ్చింది, పెట్టింది. అమ్మ ఏమని చెప్పాలి? నాన్న, మనం సహజంగా ఇలా ఉంటాం కదా, ఈ రకంగా ఉండాలి. అది ఆగమ శాస్త్రమా, వైష్ణవ శాస్త్రమా? ఏ శాస్త్రం ప్రకారం ఆ గుడి ప్రతిష్ఠ చేయబడింది? అర్ధనారీశ్వరుడు, స్త్రీ కాదు పురుషుడు కాదు. మరి ఏ రకంగా నువ్వు తప్పు పడతావు?
ఏ రకంగా తప్పుపడతావు? అంటే ఇది ఒక ఆ టెంపుల్ కి వెళ్ళొచ్చని మీరు అంటున్నారా, లేకపోతే ఏ టెంపుల్ కైనా వెళ్ళొచ్చా? ఒక మాట, తిరుమల దర్శనం క్యూలో ఉన్నప్పుడు సడన్ గా ఋతుక్రమం వస్తే ఏం చేస్తారమ్మా? అంటే టాబ్లెట్లు వేసుకుంటారు కానీ వస్తారు, అవుతారు. ఎక్కడో ఎందుకు, నా కుటుంబంలోనే జరిగింది, నాకు తెలిసిన వాళ్ళకే జరిగింది, నా కుటుంబం అంటే నా బంధువులోనే జరిగింది. ఏమీ చెప్పకుండా కాముగా వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసింది. ఏం చేస్తుంది అంతకన్నా? ఇంటికి వచ్చి స్నానం చేసి దోష పరిహారార్థం ఏదో చేసుకుంటాను, చేసుకోమన్నా. అంటే దోషం ఉంటుందా? చెప్పి వస్తాయా అవి? కొంతమందికి పొత్తి కడుపు నొప్పులు వస్తాయి, ఛాతీ నొప్పి వస్తుంది, కాళ్ళు లాగేస్తాయి, సిమ్టమ్స్ వస్తాయి, కానీ డేట్ రాదు. కొంతమందికి ఇవేమి ఉండవు, టక్కుమని వచ్చేస్తుంది. మనం చెప్పలేమమ్మా. అమ్మ, ప్రతి దాన్ని దారుణంగా నెగిటివ్గా చూడటం మానవ సహజం అయిపోయింది ఈరోజు. వెళ్ళొచ్చా వెళ్ళరాదా టెంపుల్స్ కి, అంటే దేవాలయాలకి? ఇప్పుడు నేను ఒక మాట చెప్పను అమ్మా, సహజంగా ఏంటంటే 4వ రోజు వెళ్తారు, అంటే తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు వెళ్ళడానికి, ఆ 3 రోజులు ఒప్పుకోరు. వెళ్ళకూడదనే అంటుంది శాస్త్రం, వెళ్ళకూడదనే అంటుంది. 4వ రోజు తలారా స్నానం చేసి వస్తారు. నువ్వు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత నీకు జరగకూడదు జరిగితే పాసిబిలిటీ ఉంది కదా. కాకపోతే ఏంటంటే ఆ సమయంలో దూరంగా ఉండాలి. సరే, ఇప్పుడు ఇంకొక మాట అడుగుతా. 18 మెట్లు 18 అంబడి పూర్తి చేశాను నేను శబరిమల అయ్యప్పకి. మాలలో ఉన్నప్పుడు నా తల్లికి ఆ సమయంలో సకల సమస్త అన్ని కార్యక్రమాలు, పొద్దున కాఫీ, టిఫిను, భోజనం అన్నీ చేసి, అమ్మ సరిపోతుందా, ఓకేనమ్మా అని మా అమ్మగారు పడుకున్నాక నేను స్నానం చేసి శరణఘోష చదివి హారతిచ్చేవాడిని. ఇంకేముంది, నువ్వు అదైపోతావు, నా పిండాకుడు అయ్యా. ఏమయ్యాను? లక్షణంగా ఉన్నా. అయ్యప్ప చెప్పాడా, నిన్ను కన్న తల్లిని బాధపెట్టు, హింసించు, దూరం పెట్టు, నా దగ్గరికి రా అని. చస్తే చస్తా, నా తల్లిని మాత్రం వదిలిపెట్టను అన్నా. నా తల్లికి అన్నీ చేసి ఆ తర్వాతే నా పూజ చేసుకునేవాడిని. రాత్రిపూట ఆవిడికి టిఫిన్ పెట్టి, ఏది నేను వండుకున్నదే నా తల్లికి పెట్టి నేను తిని పడుకునేవాడిని. 41 రోజుల మండల దీక్షనైనా తల్లి పాదాల దగ్గరే చేశా. సన్నిధానం అని అక్కడ పెట్టాలి. అమ్మని మించిన సన్నిధానం ఏముందమ్మా? ఆ తల్లి నుంచి పుట్టిన నేను ఆ తల్లిని దూరంగా పెట్టి ఇంకో చోటికి వెళ్ళనా? జరిగే పనేనా అది? కాబట్టి నన్ను చాలామంది చాలా రకాలుగా అదవుతా, ఇది ఏమయ్యాను? తల్లికి చేసిన వాడిని అయ్యప్ప మరింత ఇష్టపడతాడు. ఆ తల్లి పాల కోసమే కదా పులినికి పోయాడు అడవిలోకి. మరి నేను తల్లి కోసం చేస్తే ఎందుకంటాడు నన్ను అని ప్రశ్నించా. సమాధానం ఎక్కడి నుంచి రాదు, ఎలా వస్తుంది? ధర్మమే కదా. ఒకటమ్మా, మీరు మమ్మల్ని కన్నారమ్మా, అవునా? మిమ్మల్ని మేము పక్కన పెట్టాము అంటే అన్నం పెట్టిన చేయిని కొరికినట్టే కదమ్మా. ఇదే నేను అడుగుతా. ఇప్పుడు ఋతుక్రమంలో ఉన్నప్పుడు ఆ 3 రోజులు వెళ్లకుండా ఉండడం శ్రేయస్కరం, మంచిది, అలానే ఉండాలి. తదుపరి 4వ రోజు నుంచి అన్ని మామూలే. ఇప్పుడు దీన్ని అదే పనిగా నొక్కి నొక్కి మాట్లాడితే మరి ఆ 3 రోజులు మొగుడికి పిల్లలకు కూడా పెట్టకండి, దూరంగా కూర్చోండి. మరి ఎవరి వల్ల అవుతుందా? అస్సలు ఇప్పుడున్న కాలంలో అయితే అసలుకే అవ్వదు. అసలు ఆడది సంపాదించకపోతే ఊరుకోవట్లేదు కదా కొంపల్లో. అమ్మమ్మో సరిపోదు, నువ్వు కూడా ఉద్యోగం చేయి, నీ ఉద్యోగం నా ఉద్యోగం 2 జీతాలు కలుపుదాం, ఈఎంఐలు కట్టుకోవాలి, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, హౌసింగ్ లోను, బండి లోను, కారు లోను, పిండాకుడు లోను. ఆడదాన్ని బయటికి పంపించకుండా ఆవిడ బతకట్లేదు కదమ్మా. ఏమ్మా, వీటన్నిటికీ ఉపయోగపడ్డప్పుడు అక్కడ ఉపయోగపడదా? అక్కడ ఉపయోగపడదా? ఎందుకు పురుషులే ఉండాలి అర్చకులు కూడా? ఎందుకు మహిళలు రాకూడదు? ఎందుకు రాకూడదమ్మా మహిళలు? అంతే. ఇవాళ మన రాష్ట్రపతి ఎవరమ్మా? ద్రౌపది ముర్ము, ఒక గిరిజన మహిళ. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. అక్కడ దాకా వెళ్ళగలిగారు కానీ గుడిలో అర్చకత్వానికి మాత్రం అనుమతించట్ల. మరి హైందవ శంఖారావంలో మొన్న ఈ పాయింట్ కూడా ఉంటే బాగుండేది. అమ్మో, అది దాని గురించి కూడా మాట్లాడాలి గురుగారు. అంటే నేను ఏ మాట అయినా నిక్కచ్చిగా నారసింహుడి బిడ్డగా మాట్లాడతా. ఋతుక్రమంలో 3 రోజుల పాటు విపరీతమైనటువంటి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ సమయంలో దూరంగా ఉంటే మంచిది. కానీ వాళ్ళకి సేవ చేస్తే తప్పు కాదమ్మా, అస్సలు తప్పు కాదు. దేవుడి ఆరాధన తప్పు కాదంటారు అమ్మా. ఎవరు ఇప్పుడు మనసును ఆపగలవా? అస్సలు. ఆ బిడ్డ 3 రోజులు దూరంగా ఉన్న భగవంతుడిని పట్టుకొని అదే పనిగా, నా తల్లి అదే పని చేసింది,
ఆపగలరా భగవంతుణ్ణి? వచ్చి కాపాడుతాడమ్మా. రైట్ గురుగారు.